శివాజీ ప్రొడక్షన్స్ పై రెండవ ప్రాజెక్ట్ గా సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వంలో వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్ నటుడు శివాజీ అండ్ లేయా జంటగా నటించిన మూవీ సాంప్రదాయాన్ని సుప్పిని సుద్దపూసిని 90s వెబ్ సిరీస్ లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్, అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చ్ 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మిస్ అమ్మ, అదిరిందయ్య చంద్రం, ఇంకేమున్నాయి సార్, టాటా బిర్లా, మధ్యలో లైలా, అంటే ఆ తర్వాత మళ్ళా అదే మన అందరిని అలరించిన హిట్ కాంబినేషన్ మన శివాజీ గారు, లయ గారు ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. సార్ నాకు కుళ్ళుగా ఉంది కొంచెం మీ ఇద్దరిని చూస్తుంటే, ఎందుకంటే నేను అప్పుడేదో చిన్నవాడిలా ఉండేవాడిని. ఇప్పుడు నాకు మీసాల గడ్డలు మెరిసిపోయినాయి, కానీ మీరు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. అండ్ లయ గారు నా ఫేవరెట్ యాక్ట్రెస్ ఆమె. సో బట్ అదే సో కమ్బ్యాక్ అంటే నా ఫేవరెట్ యాక్ట్రెస్తో నేను అసోసియేట్ అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నేను చూడటానికి కానీ, నేను వంశీ కలిపి దీన్ని రిలీజ్ చేయడానికి కానీ మెయిన్ కారణం అనిల్ రావుపూడి గారు. ఎందుకంటే హీఈస్ ద వన్ హూ బిలీవ్ దిస్ ఫిలిం. అందరికన్నా కూడా ఆయన చూసి లేదు ఇది ఓటీటీ సినిమా కాదని, ఇది పక్కా థియేటర్లో వర్కౌట్ అయ్యే సినిమా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఈటీవీ వాళ్ళతో ఆయన మాట్లాడతాం, అలాగే మా అన్నతో మాట్లాడతాం శివాజీ గారితోని. దాని తర్వాత నేను కాల్ చేశాను, అన్న ఇట్లా ఉంది ఏంటి ఎదరికి వెళ్తున్నామా అంటే, లేదు తమ్ముడు పక్కా 100% మనం ఎదరికి వెళ్దాము, సినిమా చాలా బాగుంటుందని చెప్పి ఆయన ఇచ్చిన ధైర్యమే ఈరోజు ఈ సినిమాని తీసుకొచ్చి థియేటర్స్లోకి తీసుకొస్తుంది. సో ఈ సినిమా ఓటీటీ అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి ఒక హ్యాపీనెస్తో పాటు ఎక్కడో ఒక అసంతృప్తి. అంటే అది సినిమా థియేటర్లో చూసుకోవాలి అంటే, చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే థియేటర్ అనే అలవాటు. అది అంటే అది చూసుకోలేకపోతానేమో అని చాలా బాధగా ఉండేది. సో అది ఈసారి అదే ఇప్పుడు ఇందాక చెప్పారు, చాలామంది వర్ బిహైండ్ దిస్. అనిల్ రావిపూడి గారికి, అలాగే యూనో ఈటీవీ యాజమాన్యం కానివ్వండి, అలాగే బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు, అందరికీ ఇది పాసిబుల్ చేసిన అందరికీ, ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవ్రీ వన్కి పేరు పేరున థ్యాంక్స్ అండి. బికాజ్ సినిమా చేసేసాము అయిపోయింది అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అది వెళ్ళి సినిమా థియేటర్స్లోకి వెళ్ళి దాని రిజల్ట్ ఏంటి అనేది, అంటే మన ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ పేపర్ చూసుకునే వరకు ఉండే ట్రావెల్ ఎప్పుడు ఉంటుంది. ఆ టెన్షన్ ఇప్పుడు కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక హ్యాపీ టెన్షన్. అంటే సాంప్రదాయని సూతిని సుతపూసిని మా సుధీర్ సాంప్రదాయబద్ధంగా శుద్ధి లేకుండా పోసగొచ్చినట్టు రేపు 6వ తారీఖు చెప్పబోతున్నాడు. సో అంత అద్భుతమైన ఒక కథ శివాజీకి చెప్పి ఒప్పించి, నేను ఎన్ని రోజులు షూటింగ్ చేస్తాను అనేది నాకు తెలియదు సార్, మీరు ఇన్ని రోజులు నాకు టైం ఇవ్వండి అంటే, నేను ఇంతే ఇస్తాను అబ్బాయి అని చెప్పడం జరిగింది. అంతలోనే తను ఆ సినిమా తీయడం కూడా జరిగింది. లక్కీగా మాకు ఓటీటీలో వెళ్ళే టైంకి ఆ సినిమా అనిల్ రావుపూడి గారు చూడటం, అబ్బాయి ఇది థియేటర్లో రిలీజ్ చేయండి చాలా బాగుంటుంది అని ఒక అద్భుతమైన ఐడియా ఇవ్వటం, దాంతో మా బన్నివాసు గారు ముందుకు రావటం అండ్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ అంతేకాకుండా ఇటీవల మధ్యకాలంలో థియేటర్లో ఒక 2 గంటల సేపు కూర్చొని డెఫినెట్గా ఎంజాయ్ చేసే సినిమా శివాజీ తీసిన ఈ సాంప్రదాయని సూతిని సుతపూసిని. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మా అందరికి తెలుసు. మిస్ అమ్మ, అలాగే టాటా బిర్లా, మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం. సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాని బన్నీవాస్ గారు, అలాగే వంశీ నందిపాటి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ముందుకెళ్తూ ఉంది సినిమా. సో ఒక లక్కీ కాంబినేషను వాళ్ళది, ఈటీవీది. సో అదే ప్రాసెస్లో వెళ్తూ ఉంది. ఈ సినిమాకి అన్నీ కూడా నేచర్ ఏమనుకుందో అదే జరుగుతూ వెళ్తూ ఉంది. వాస్తవంగా ఈ సినిమా నేను స్టార్ట్ చేసింది మాత్రం థియేటర్కేనండి. సాయి గారు అంతే కదా. సో థియేటర్కే స్టార్ట్ చేశాము. అంటే ఏమవుద్దంటే అండి, ఈ కథకున్న గుణము
న్యాయంగా మాట్లాడుతున్నాను నేను. ఈ కథకున్న గుణము కథ తెలియకూడదు, ఈ జానర్కే ఉన్న గుణం అది. దాన్ని మనం కథ చెప్పినప్పుడు ఎంజాయ్ చేసిన విధానము మళ్ళీ నువ్వు రేపు పొద్దున్న థియేటర్లోకి చూసేటప్పుడు ఏంటంటే అతను చెప్పింది తీశాడు, ఇలాంటి ఫీలింగ్ వస్తాయి. ఇది నిజం.